చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే రీసెంట్ గా ఒక వీడియో చూసామండి. సో బిఫోర్ దట్ ఆయన నా ముందున్న గెస్ట్ ఎవరంటే ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. సో ఆయన ఆల్మోస్ట్ ఒక 120కి పైగా వాయిసెస్ని మిమిక్రీ చేయగలరు అనమాట. సో చాలా వేల షోస్ చేశారు ఆయన. వెంట్రిలాకిజం అని చెప్పి మనం జోక్గా విన్నాం కదా, నమో వెంకటేశ్వర సినిమాలో వెంకటేష్ గారు చేస్తారు. అది ఆయన అది చేయడంలో సిద్ధహస్తులు అనమాట. సెవెంత్ సెన్స్ సినిమాలో బోధిధర్ముడు లాగా. అండ్ మోర్ ఓవర్ ఆయన ఒక సింగర్, యాంకర్. సో చాలా టాలెంట్లు ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెడితే కళలో కూడా ఊహించని ఒక ఫీట్ అయితే ఈ మధ్య చేశారనమాట. అది బాలయ్య బాబు గారు ముందు బాలయ్య బాబు గారిని ఇమిటేట్ చేస్తూ బాలయ్య బాబు గారి చేత శభాష్ అనిపించుకుని బాలయ్య బాబు గారు అన్నారనమాట, నాకంటే బాగా చేసావు అని చెప్పి. అటువంటి కాంప్లిమెంట్స్ తీసుకున్న వ్యక్తి బవిరి శివ గారు. సో మాట్లాడదాం. హాయ్ అండి, బాగున్నారా? నమస్తే. బాగున్నారా? బాగున్నారా? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు ఊహించినటువంటి ఒక ఫీట్ చేశారు. అది ఎవరు ఊహించరు. నిన్న ఎవరో ఒక ఆయన అన్నారు, బాలకృష్ణ గారితో డైలాగ్ ఉందండి, ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అని. మీరు ఫ్లూటు సింహం ముందే ఊదారు. సూపర్, కరెక్ట్ గా చెప్పారు. అంటే నార్మల్లీ అంటూ ఉంటారు కదా, కళ్ళలో కూడా కలగనలేదని చెప్పి. సో ఇలాంటిది ఇది ఎప్పుడైనా ఊహించుకున్నారా ఇలా బాలయ్య బాబు గారు? బాలయ్య బాబు గారు ముందు ఇమిటేట్ చేస్తానని మాత్రం నాకు డామ్ షూర్ 200% నాకు ఉంది, చేస్తానని నమ్మకం ఉంది, చేయగలనని కూడా ఉంది. అది నిరూపించుకుంటానికి సమయం ఇప్పుడు దక్కింది. యాక్చువల్లీ గతంలో ఒకసారి నేను ఆయన కలవబోయి మిస్ అయ్యా. ఓకే. అప్పుడు చాలా బాధపడిపోయినా. అప్పుడు నేను ఆయన కలిసి ఉంటే ఒక ఫోటో దిగేవాడిని. కానీ ఇప్పుడు కలవడం వలన ఆయన ముందు మిమిక్రీ చేయటం, ఆయనే నన్ను నాకంటే బాగా చేశారు అని మెచ్చుకోవడం, అది కాకుండా ఒక 45 to 50 minutes ఆయనతో సమయం గడిపాం. ఓకే. చాలా మాటలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, చాలా మాట్లాడుకున్నాం. సో ఇటువంటివన్నీ అంతసేపు ఆయన్ని చూస్తూ ఎదురుగా డైరెక్ట్ గా, అదే ఇక్కడ ఆపోజిట్ ఎలా కూర్చుంటే ఇక్కడ నిలబడి చెప్పారు. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలో వంకాయ కూర ఇష్టం అయితే వంకాయ కూర వండుతుంటే ఆ వీడియో చూసి నోట్లో నీళ్ళు ఉండటం, అది మనం కలుపుకొని తినటం రెండు వేరే రకం కదా. అలాగే డైరెక్ట్ గా ఆయనతో నేనున్నా, నాకు ఇష్టమైన వ్యక్తి కదా, అలా చూస్తూ మాట్లాడుతూ ఉన్నా అనమాట. అంటే నార్మల్లీ మీరు ఎవరి గురించి అయినా, ఐ మీన్ ఇప్పుడు ఎవరికొకరు వాయిస్ చేస్తున్నారు అనుకో, మీలో ఆయన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు పర్సనాలిటీ. బట్ ఎదురుగా అదే మొహం కనిపిస్తూ ఉంటది కదా. బట్ ఎదురుగా ఇప్పుడు మిమ్మల్ని మీరు బాలకృష్ణ గారిలో ఇమాజిన్ చేసుకుని ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎదురుగా అదే మొహం కనిపిస్తూ ఉంటది. సో ఇక్కడ ఏమన్నా కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయా? అంటే అట్లానేం లేదు. అది చెప్పేటప్పుడు అప్పుడు నాకు నేనే బాలకృష్ణ. మళ్ళీ ఎదుర్కొంటున్న ఆయన కంటే మీరే ఒరిజినల్ బాలకృష్ణ. అంటే ఎదురు బాలకృష్ణ గారే, బట్ నాలో కూడా బాలకృష్ణ గారు వస్తారు అప్పుడు. ఓకే ఓకే, అవును, డ్యూయల్ బాలకృష్ణ అయిపోయింది అనమాట. అలా చెప్పాం. ఇంకోటి ఏంటంటే, నాకు చెప్పేటప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నా, హ్యాపీగా చెప్పగలిగా. అందరు చెప్పినట్టు ఏమీ లేదు. ఎంత ఫ్రీగా ఉన్నారంటే అంత ఫ్రీగా ఉన్నారు ఆయన. చక్కగా ఎంత హ్యాపీగా మాట్లాడదా అంత హ్యాపీగా మాట్లాడదా. నా భయం అంతా పోయింది, నా టెన్షన్ అంతా పోయింది. నేను చెప్తున్నప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ లో చెప్పాం. కళ్ళలో కళ్ళు, ఆయన నన్ను చూస్తున్నా, నేను ఆయన చూస్తున్నా. నేను చెప్తుంటే నాతో గొంతు కలుపుతున్నారు, నేను మేసం తిప్పుతా, ఆయన మేసం తిప్పుతున్నారు. సో ఇట్లా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కదా అది. అది జరుగుతుందని, ఇట్లా జరుగుతుందని బాలకృష్ణ గారి ముందు ఏదో చెబుతాం డైలాగ్ అని అనుకున్నాను. కానీ ఇలా ఇంతసేపు ఉండి ఇలా మాట్లాడి ఇట్లా డైలాగ్ చెప్పి బాలకృష్ణ గారు లెగిసి నుంచి షేక్ హ్యాండ్ ఇచ్చి వెరీ గుడ్, బాగా చేసావు, నాకంటే బాగా చేశారు, క్లాప్స్ కొట్టడం అని అంటాం. నాకు అది ఇప్పుడు గుర్తు అంట చప్పట్లు గుర్తులు వేసారు. సో అదే అంటే కొన్ని జీవితంలో ఒకసారి దొరుకుతాయి. అంటే మోస్ట్లీ చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, ఇది ఇప్పుడు లేదు, ఎప్పుడైతే ఈ అన్స్టాపబుల్ బాగా ట్రెండ్ అయిందో ఆయన గురించి, ఆయన పర్సనల్లీ అలాంటి మనిషి, ఎంత మంచి మనిషి, ఎంత బంగారు మనిషి అనేది అందరికి అర్థమైంది. బట్ బిఫోర్ దట్ బాలయ్య బాబు గారు అంటే కొడతారు, ఇవి ఎక్కువ ట్రెండ్ అవుతూ ఉండే. ఇంకా కూడా కావాలని కొంతమంది సైకోలు పిచ్చి పిచ్చిగా స్ప్రెడ్ చేసేవాళ్ళు, కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారండి. అలా ఉన్నారు, అలా చేసేవాళ్ళు ఉన్నారు. కింద ఎవడొకడు నేను లేచి నుంచి మిమిక్రీ చేస్తుంటే కింద ఎవడొకడు కామెంట్ కూడా పెట్టాడు. నేను అడుగు లెఫ్ట్ ఉంటాడు, ఈడియట్ నీకేం తెలుసు, ఆయన ఏమని పెట్టాడు,
కూర్చోమని కూడా చెప్పట్లేదు చూసావా, ఇదేమో మనిషి. వాడబ్బా వాడికి ఏం తెలుసు. అవతల మనిషి లేచి నిలబడితే claps కొడితే, నేను మిమిక్రీ చేయడానికి నుంచున్నా, అదే ఇంకా అక్కడికి ఎందుకు, అది ఫ్రీగా ఉంటుందండి ఆ ఎక్స్ప్రెషన్లో అవన్నీ ఇవ్వడానికి, ఆ మేనరిజమ్స్ చూపించడానికి ఉంటుంది. ఇంకా అక్కడికి నాకు అక్కడ ఉన్న టేబుల్ అడ్డు, మళ్ళీ అది కూడా ఏం జరుపుతామని అట్లాగే చెప్పా. అంతేగాని అంత ఫ్రీగా ఇప్పుడు మీ ముందు ఎలా కూర్చున్నాను అలాగే కూర్చున్నా దర్శన్. బట్ అంటే థింగ్ ఏంటంటే నార్మల్లీ ఆయన గొప్పతనం ఎక్కడ బయటపడిందంటే, సూపర్ బాగా చేసావు అంటే ఓకే, నాకంటే బాగా చేశారు అనేది అది ఉదార అక్కడ ఆయన స్వభావం బయటపడ్డం. అవునా, అసలు మామూలుగానా అది, ఏది ఇక్కడ ఉంటే ఇక్కడి నుంచి అది రావాలి, అట్లా వచ్చే మనుషుల్లో ఫస్ట్ పర్సన్ బాలకృష్ణ గారు. ఎందుకంటే అదే చిన్న విషయం కాదు, ఆయన తోపు. ఆ తోపు ముందు నేను డైలాగ్ చెబితే నాకంటే బాగా చెప్పారని చెప్పాను అంటే ఏంటి అసలు మామూలు విషయం. ఎంత కల్మషం లేని మనిషి అయితే అలా చెప్తారు. అట్లా ఇప్పుడు ఎలా మొదలైంది అసలు ఈ కలయిక, ఎలా నేను ప్రకృతి కలిపింది సంథింగ్ ఉంటాయి కదా కొన్ని కొన్ని ఇలాంటి రోజులన్నింటినీ చాలా ప్లాన్ గా జరిగినాయి. ఇద్దరు కారణం అండి. ఒక ఆయన ఏమో ధన్యాసి పెంచలయ్య గారని, ఆయన ఆంధ్రప్రదేశ్ కల్చర్ డిపార్ట్మెంట్ డెప్యూటీ డైరెక్టర్ ఆయన. అండ్ అట్లాగే సౌమ్య గారు అని చెప్పేసి ఆవిడ క్లాసికల్ ప్రొఫెసర్ అనమాట, మన ఘంటసాల మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో ఇక్కడ మన విజయవాడ. ఆవిడ వీళ్ళిద్దరి వలన నేను కలిశాను. నేను అడగడం, సడన్గా ఆయన రేపు పొద్దున ఫోన్ చేసి, రాత్రి అడిగాను, తెల్లారి ఫోన్ చేసి బాలకృష్ణ కలుద్దామన్నా రా అన్న. ఏంది సార్ జోకులు వేస్తున్నారు ఊరుకోండి, కాదు నిజమే అని చెప్పాను. అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి కానీ నా ముందు ఫోన్ చేసి ఎన్ని గంటలకు వస్తారని అడిగారు ఆయన. అప్పుడు ఫిక్స్ అయిపోయా, వెళ్ళిపోతున్నాం బాలకృష్ణ గారు కలుస్తున్నాం. నాకు వెళ్ళేదాకా అసలు అది ఇంకెప్పుడు వెళ్తాం 4:45 ఎప్పుడు అవుద్ది టైము, ఎప్పుడు వెళ్తాం టైం చెప్పారు. 4:45కి టక్కున లోపలికి పిలిచారు. ఆ ముందున్న వాళ్ళు కరెక్ట్గా టైంకి బయట పంపించారు. అప్పుడు ఈ పిలవగానే ఏమైంది అంటే స్టార్టింగే మిమిక్రీ చేసి చూపించారా మీరు? కాదు యాక్చువల్లీ ఆయన ఫస్ట్ వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు. అంటే నేనేం చేశానంటే, అప్పుడు లోపలికి వెళ్ళాను. నేనేం చేశానంటే ఆయనకి కప్పుదామని తెచ్చిన శాలువా, ఆయనకి ఇద్దామని తెచ్చిన బుక్స్ కార్లో మర్చిపోయా కింద. నేను కిందకి తేడానికి కిందకి వెళ్ళాను, ఇలా వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత డోరు నాకు చేసి డోర్ తెరిచారు. ఆయన ఎదురుగా నుంచున్నారు, డోర్కి ఎదురుగా అంత దూరంలో. మేము రా అని అట్లా అన్నారు. అరే మంచి దాన్ని ఏమంటారు, అప్పుడే రెడ్ బుల్ తాగినట్టున్నారు, అట్లా ఉన్నారు. అంటే పొద్దునుంచి ఆయన అసెంబ్లీకి వెళ్ళారు, మధ్యలో ఎంతో మంది పిలిచారు, కుప్పలు జనాలు ఉన్నారు, బోళ్ళంతమంది కలిసి కూడా ఫ్రెష్గా ఉన్నారు అనమాట. అప్పుడే తోటలో దించిన గులాబీ పువ్వులాగా ఫ్రెష్గా ఉన్నారు. పిలిచారు. వచ్చిన తర్వాత లోపలికి వెళ్తున్నాను, షూలు అట్లా ఇప్పుతున్నా, షూలు ఇప్పుతున్నా రావే అన్నారు. దగ్గరికి వెళ్ళినా ముందు ఫోటో దిగదు అని చెప్పని అన్నారు. నుంచున్నాను, చాలా దిగా అంతే అయింది. సింగిల్గా ఫొటోస్ దిగుతున్నప్పుడు నేను అట్లా ఫ్రేమ్ కొద్దిగా సెట్ అవ్వట్లేదు, అదే జరగాలన్నమాట. అటు జరగైతే నా పక్కన ఇటు పక్కన నుంచి ఉన్నారు, ఇట్లా తోసారు. ఇంత భారీ పర్సనాలిటీగా నేను ఎక్కడికి వెళ్తే కదలలా. తర్వాత ఇట్లా అన్నారు, కొంచెం ఇట్లా అన్న తర్వాత కొంచెం అట్లా వెళ్ళాను. ఈ లోపు నేను ఇట్లా చూస్తున్నాను, తిరిగి లోపల అట్లా లాగుతున్నాడు, కావట్లేదు అన్నట్టుగా చెప్పి నా వైపు తిరిగి ఏం లేదు అంటున్నారు. సరదాగా అట్లా సరదాగా అంటే అట్లా ఆయన అంత జోయిల్గా ఉండేసరికి నాకు టెన్షన్ అంతా పోయింది. యాక్చువల్లీ బాలకృష్ణ గారు వెళ్ళేటి దాకానే బాలకృష్ణ గారు ముందు బాలయ్య బాబు డైలాగ్ చెప్పాలి, చెబుతానా మర్చిపోతానా, గుర్తుంటుందా గుర్తుందా అని నేను డైలాగ్ అనుకుంటా ఉంటున్నా మనసులో. ఏది ఇప్పటికి కొన్ని వేల స్టేజ్లలో చెప్పేసిన డైలాగులు నేను అనుకుంటున్నా మనసులో. అట్లాంటిది ఆయన అంత ఫ్రీగా ఉండేసరికి నేను ఒక్క ముక్క కూడా మర్చిపోలే. లోపల ఏమన్నా ఆడిషన్ జరిగిందా మైండ్ లో, ఏ డైలాగ్ సెలెక్ట్ చేయాలి దీనికి అని చెప్పి? దానికి లీడ్ ఆయనే ఇచ్చారు. ఎందుకంటే ఆయన మేము మాట్లాడుతున్నప్పుడు గౌతమ్ పుత్ర శాతకర్ణి ప్రస్తావన వచ్చింది. ప్రస్తావన వచ్చి మాట్లాడాం కాబట్టి సరే అదే డైలాగ్ చెప్తానన్నా నేను. అది కూడా ఎట్లా వచ్చిందంటే ఆయన మామూలుగా ముహూర్తం చూసుకుని బయటకు వెళ్తారు. ఆయన అన్ని కరెక్ట్ ముహూర్తం పర్ఫెక్ట్గా టయానికి అయిపోతాయి అన్నీ నాకు అని అన్నీ చెప్తూ, ఈ హోరల్ అని ఉంటాయి
ఆ హోరలు అవి చూసుకోవాలి. ఈ హోరా అనే దాని నుంచే హవరణ వచ్చింది. ఈ హోరా అనేది మన గౌతమపుత్ర శాతకర్ణికుడు ఆయన ఉగాది ప్రవేశపెట్టారు. అట్లా అట్లా రిలేటెడ్గా మాట్లాడుతూ ఆ ప్రస్తావన వచ్చింది. ఓకే, అలా మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి అదే చెప్తాను సార్ అన్న. అంటే బ్రహ్మాండమైన డైలాగులు మళ్ళీ అది. సో ఆయన ఓకే చెప్పు. నేను అడిగా, సార్ నాకు నా చిరకాల కోరిక సార్ మీ ముందు మీ డైలాగ్ నేను చెప్పాలని. అంటే అయ్యో భలేవాళ్ళు చెప్పండి అన్నారు. చెప్పాను. బట్ ఇప్పటిదాకా మా కళ్ళ ముందు జరిగినట్టు ఇన్సిడెంట్ చూపించారు మీరు వాయిస్ యాడ్ అవ్వడం వల్ల. అంతే ఇది ఏం జరిగింది అనేది మా కళ్ళ ముందు చూపించినట్టు అనిపించింది. అంటే మోర్ ఓవర్ ఆ రోజు సమరమా అన్నట్టే వెళ్ళారు మీరు కూడా. సమరమా కాదా అని చెప్పి, ఐ మీన్ ఆ డైలాగ్ ఉంటది కదా గౌతమపుత్ర శాతకర్ణి, అట్లా అని కాదు రణమా అని. అలా అని కాదు, ఈ వేరే డైలాగులు కూడా చెప్పొచ్చు కానీ బట్ మీకు అలాగే అయింది. ఇప్పుడు సమరమా రణమా అన్నట్టే లోపలికి వెళ్ళారు. ఈ రోజు మంచి అవకాశం వినియోగించుకోవాలని. లాస్ట్ కి పైసా వసూలు అయింది ఆ రోజు. ఎండ్ ఆఫ్ ద డే పైసా వసూలు ఎండ్ చేశారు కదా. పైసా వసూలు అయితే అయింది, నాకైతే అయినట్టే. అదే, ఎందుకంటే ఒక దెబ్బతో టైం అది ప్రపంచం మొత్తం తిరుగుతుంది ఆ వీడియో, చిన్న వీడియో అట్లా. సో ఈ మధ్యలో ఏమన్నా ఫుడ్ షేరింగ్ లాంటివి ఏమన్నా జరిగినాయా? బ్రహ్మాండంగా. ఏం తింటున్నారు ఆయన? ఆయన తినడం కాదు, మా కోసం తెప్పించారు. ఓకే, వేడివేడిగా ఆనియన్ పకోడీ తెప్పించారు. ఆనియన్ పకోడీ తెప్పించి మళ్ళీ ఆయన చూస్తే మేము మర్చిపోతాం తిండి సంగతి. దొరికిన సమయం తిండి మీద ఏం పెడతాము? అవును, కరెక్ట్. మీరు నేను కూర్చుంటే తింటా మాట్లాడుకుంటాం. ఆయన ముందు కూర్చుంటే ఆయన చుట్టమే సరిపోతుంది, ఆయన చెప్పింది తింటమే సరిపోతుంది. అంటే మధ్యలో తినండి తినండి అది తినండి మర్చిపోను తినండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. మళ్ళీ అలా 10-15 సార్లు చెప్పుంటారు ఆయన తినమని మర్చిపోవద్దు అని చెప్పి. అది ఎంత గొప్ప విషయం. మళ్ళీ టీ తెప్పించారు. టీ చల్లారిపోతుంది, మేము ఆయనకి చూస్తున్నాం. టీ తాగండి చల్లారిపోతుంది తాగండి అని చెప్పి అలా తిని అది కంప్లీట్ చేసి తాగేదాకా కూడా పాపం చెప్తూనే ఉన్నారు. ఆయన ఎంత గౌరవం ఇస్తారండి కళాకారుడికి. కరెక్ట్. అంటే ముహూర్తాల గురించి అంతా ఒకటే కులం, ఏం కులం అంటే కళాకారులు అన్నా అట్లా. సీరియస్లీ నైస్. అంటే మీరు ఐ మీన్ ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ బయటపడడం వల్ల బంగారం అది మేలిమి బంగారం అని తెలుస్తా ఉంది అనమాట. అంటే చాలా మాది ఏ ఊరు, మా అమ్మ నాన్న గురించి, నా భార్య పిల్లల గురించి, వాళ్ళ పేర్లు ఏం చదువుతున్నారు అన్నీ అడిగారు. లేక పక్కన ఇంకో ఆయన ధన్యాస్ పెంచడే గారు ఆయన గురించి, వాళ్ళ పిల్లలు అవన్నీ ఆయనకి నాకు తెలిసి అది కూడా గుర్తుంటాయి అనుకోండి. బికాస్ ఏంటంటే కొన్ని లైవ్ షోల్లోని వాటిలో వీటిలో మాట్లాడినప్పుడు ఏ ఊరు మీద అంటే శ్రీకాకుళం సంథింగ్ చెప్తే అక్కడ ఆయన ఉంటారు, 5 ఏళ్ళు వచ్చినప్పుడు చూసారంట, ఆ పేరు గుర్తుపెట్టుకోవడం అసలు గుర్తుపెట్టుకుంటారు. అవి గుర్తుపెట్టుకోవడం మీరు ఇంకా మామూలుగా మర్చిపోతాం. కానీ ఆయన ఎన్ని డైలాగ్స్, ఎన్ని పురాణాలు, ఇతిహాసాలు, పౌరాణిక సినిమాల డైలాగ్స్, వాళ్ళ నాన్నగారి, ఎస్వి రంగారావు గారి, ఏఎన్ఆర్ గారి, వీళ్ళందరూ డైలాగులు గుర్తున్నాయి. ఇంకోటి చెప్పనా, మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్పనా, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, ఆయన గొప్ప నటులు అన్నటువంటి ఫీలింగ్ లేదు. నాకు షాక్ ఏంటంటే ఆయన మిమిక్రీ చేశారు. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదు నాకు ఇది. ఆయన మిమిక్రీ చేశారు, ఆయన బ్రహ్మాండంగా మిమిక్రీ చేశారు. ఆయన అవునా? ఎవరిని? ఏఎన్ఆర్ గారిని, ఎన్టీఆర్ గారిని, ఎస్వి రంగారావు గారిని. బాలకృష్ణ గారి దగ్గర ఈ టాలెంట్ ఉందా? ఎస్వి రంగారావు గారిని అయితే దించిపడేశారు. ఓకే, గుద్దేసినట్టు అట్లా. ఓకే, దించేశారు, బ్రహ్మాండంగా ఇమిటేట్ చేశారు. టాప్ హీరో సినిమాలో ఆయన లాస్ట్ లో క్లైమాక్స్ సినిమాలో ఒకటి ఇమిటేట్ చేస్తారు. అది చూసారా అని అడిగారు. అన్ని సినిమాలు చూసారా? అన్ని కాదు, ఈ సినిమా చూసారా? లాస్ట్ లో ఇమిటేట్ చేసేసారు. ఛానల్ అయింది సార్, గుర్తులేదు సార్, చాలా ఏళ్ళు అయిపోయింది, గుర్తురాట్లేదు సార్ అని. అంటే సార్ అనగానే టక్ 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 అప్పుడు ఏం చెప్పారనేది చెప్పారు. ఎస్వి రంగారావు గారి అయితే సూపర్ దించేశారా? ఈ టాలెంట్ ఎవరో చెప్పలేదని ఇప్పుడు ఈ కొత్త విషయం చెప్పే అదృష్టం నాకే దక్కింది. ఓకే ఓకే. సో మేబీ చాలా మంది విట్నెస్ చేసి ఉండరు. ఇప్పుడు మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి అది కూడా ఓపెన్ అయ్యి కలిసి కాసేపు మాట్లాడుకునే టైం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి ఓపెన్ అయ్యి ఉంటారు. అవును, అందరూ ఇది చూసి ఉంటారు. అంటే ఇంకొక ఇది కూడా ఏముందంటే, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి ఆయన ఆ టాలెంట్ కూడా నాకు చూపించారు. అదే జనరల్ గా మీరు వెళ్ళారనుకోండి, మీరు యాంకర్ అంటే మీకు సంబంధించిన అట్లా
ఇది నేను కాబట్టి అట్లా వచ్చింది బయటికి. సో ఇందాక బాలయ్య బాబు గారిని కలిసినప్పుడు మీరు చెప్పారు, ఐ మీన్ ఈ డైలాగ్స్ చెప్పడం మేము చూసాం, మీరు ఇంకా చాలా ఒక 45 minutes ఏదో మాట్లాడుకున్నాను ఇవన్నీ అన్నారు. ఈ మధ్యలో ఎప్పుడైనా మీరు ఆయన ముందు జై బాలయ్య అని అరిచారా? యాక్చువల్గా నేను అది అరవలేదు కానీ అది ఆ స్లోగను అది నిజమే మీరు అన్నట్టు. అది ఎట్లా అయిపోయిందంటే స్లోగను సందర్భం ఏదైనా కావచ్చు, వీళ్ళేమో ఇంకో హీరో సినిమాకి వెళ్తారు, అక్కడ జయబాలయ్య అని నడుస్తారు. ఆ కుర్రోడు వేరే హీరో ఫ్యాన్ అయి ఉండొచ్చు, అతను కూడా జయబాలయ్య నడుస్తాడు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, సెలబ్రేషన్స్ జరుపుకునేటప్పుడు ఆ ఆనందాన్ని ఎట్లా జరుపుతున్నప్పుడు యాహూ హిప్ పూరే అని అట్లా అరుస్తారు కదా, ఈ టైప్ లో జయబాలయ్య అనేది అలా ఒక స్లోగన్ అయిపోయింది నిజంగా. అదే ఇప్పుడు యాహూ ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు అయితే జైబాలయ్య తెలుగు అంతే. అట్లా అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ సందర్భం లేదు, ఎవరితో బర్త్డే జరుగుతుంటే జయబాలయ్య నడుస్తారు. ఆయనకి జయబాలయ్యకి సంబంధం ఏంటి? సో మీకు పర్సనల్లీ అంటే మీకు అనిపిస్తుందా? చాలా మంది ఏమంటారంటే అది ఒక నిజంగానే ఎనర్జీ అనే కాదు, అది తెలియని ఒక పాజిటివ్ వైబ్ ఇస్తుంది ఆ పదం. ఇప్పుడు మీరు చెప్పిన మంత్రాల్లోగా. అవునవును ఖచ్చితంగా. ఇప్పుడు బాలకృష్ణ గారి చుట్టూతో ఒక పాజిటివిటీ ఉంటుందండి, నేను అది గమనించింది. అది ఎందుకంటే ఎప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు రోజుకు 3.5 గంటలు పడుకుంటారట ఆయన. 3.5 4 గంటలు పొద్దున 3.5 గంటలు లేచి యోగా కానీ లేకపోతే ప్రాణాయామాలు ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఎక్సర్సైజ్లు చేసి 1.5 hour పూజ చేస్తారట. 1.5 hour పూజ అంటే మామూలు విషయం కాదు. 1.5 hour పూజ చేసి ఎట్లా ఉంది, ఆ టైం ఎట్లా ఉంది, ముహూర్తాలు గిర్తాలు అన్నీ చూసుకుని చక్కగా మంచిగా ఎప్పుడు ఫ్రెష్నెస్గా ఉండేటట్టుగా ఆలోచన, ఆ దేవుడికి సంబంధించిన ఈ మంత్రాలు గింత్రాలు ఇవన్నీ చదవటం, మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ మాట్లాడటం వలన ఏమవుతుంది, ఆ పాజిటివ్ ఆరా వైబ్రేషన్ ఎప్పుడు అట్లా ఉంటుంది. ఇంకో ఒక విషయం చెప్పి ఆయనకి ఎంత మనస్ఫూర్తిగా ఉండే మనిషి అంటే, నేను వెళ్ళంగానే ఆయన కాళ్ళకి దండం పెట్టా. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. మిమిక్రీ ఆర్టిస్ట్ అందరూ ఇచ్చారు, కానీ ఎక్స్పెషల్లీ ఐఎమ్ ఫేమస్ ఫర్ బాలకృష్ణ గారు. అయితే ఆయన కాళ్ళకి దండం పెట్టంగానే ఆయన ఆశీర్వదించడం కూడా ఎట్లా ఆశీర్వదించండి, ఇలా చెయ్యి మొత్తం ఇలా తెరుస్తారు, ఇలా తెరిచి ఇది ఇట్లా ఈ కపాలం మీద ఇట్లా అనేటట్టుగా అలా పెడతారు. దాని ద్వారా ఆ పాజిటివ్ ఎనర్జీ కూడా అట్లా వెళ్తుంది. ఇది నాకు ఎప్పటి నుంచో డౌట్, అంటే ఆయన ఇలా ఇవ్వడం నేను ఎప్పుడు ఎలా పెడతారు నెత్తి మీద ఆ పాజిటివ్ మరి ఎనర్జీ కదా, మరి నీ చేతుల్లో నుంచి మనలో ఉండే మంచి ఎనర్జీ అయినా చెడ్డ ఎనర్జీ అయినా దాని ద్వారానే కదా అట్లా వెళ్ళేది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఆయన దగ్గర అలా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఆయన కూడా ఇలా చేయి పెట్టినప్పుడు మోస్ట్లీ ఉంగరాలు చూస్తూ ఉంటాం, మీరు కూడా ఏమన్నా అలాగే ఏమన్నా వచ్చిందా? అంటే ఉంగరాలు మామూలుగా నేను పెడతాను, ఆయన పెడతారు, అందరూ పెడతారు ఉంగరాలు. ఆయన దగ్గర బొటన వేలుకి ఇప్పుడు నాకు ఈ పచ్చ ఉంగరం ఇంత సైజులో ఉంది, పచ్చ ఉంగరం. ఆ ఏలు అంత ఏలు కంటే పొడుగుంది ఆల్మోస్ట్ చెప్పాలంటే. అట్లా ఉన్నదనమాట. ఆయన అంతా బాగా నమ్ముతారు. ఆయన వేషధారణ అంతా కూడా ఏంటంటే కొద్దిగా హోలీగా, అంటే పవిత్రంగా, అది ఒక రకమైనటువంటి ఆ పాజిటివ్ ఉండే విధంగానే ఉంటారు అనమాట. అంటే ఎవరో అన్నారు కదా, ఫ్లూట్ జింక ముందు కాదు సింహం ముందు ఊదు అన్నట్టు, సింహం ముందే ఊదావు, అదే సింహం ముందు కాదు జింక ముందు, నువ్వు సింహం ముందే ఊదావు అని ఎవరో కమెంట్ పెట్టారు అన్నారు కదా. ఇప్పుడు మీకు ఏమన్నా ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు అది ఉంటది కదా కొంచెం గెడ్డం మీసం అన్ని చూసినప్పుడు ఎప్పుడైనా ఆ సింహం ఫీల్ కనిపించింది ఎవడైనా? అంటే ఆ సింహం ఫీల్ ఇన్ ద సెన్స్ గంభీరమైనటువంటి మనిషి, ఆ గంభీరత్వం, ఆ మాట్లాడడం కరెక్ట్గా, ఎంత చరిష్మా ఎంత ఉండాలో అంత, కటౌట్ హీరోకి ఎంత కావాలో అంత అలా కూర్చోవడం, ఆయన మేనరిజమ్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా నాకు చెప్పాలంటే ఇంకా డైరెక్ట్గా అట్లా చూడటం వల్ల ఇంకా నాకు ఎక్కువ మేనరిజమ్స్ నాకు ఇంకా తెలిసింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు కొన్ని నేర్చుకున్నారు ఆఫ్ స్క్రీన్ మేనరిజమ్స్ అన్ని, ఇంకా ఆఫ్ స్క్రీన్ గా ఉండేది కూడా నేను కొద్దిగా తెలుసుకున్నాను అనమాట. ఓకే, కూర్చునే విధానం ఇలాంటివి కొన్ని మేబీ కొత్త తెలుసుకున్నట్టు 45 నిమిషాలు చాలా మాట్లాడటం అన్ని కూడా మంచిగా, ఎవరి గురించి అయినా అంత మంచిగా మాట్లాడడం, ఆ గౌరవించడం. అక్కడ ఇప్పుడు మీరు గమనించట్లేదు, చాలా బాగా చేసేవాళ్ళని ఆయన చేశారు అన్నారు. అంటే యాక్చువల్ మా ఫాదర్ వయసు అయింది, బట్ ఆయన నన్ను అలా అనడం, ఇంకో నేను డైరెక్ట్గా వెళ్ళి కాళ్ళకి దండం పెట్టా. మరి అప్పుడు కూడా నువ్వు అనొచ్చు కదా, కానీ అలా అవకాశం తీసుకోరు అట్లా. అదే అంటే సంస్కారం అండి. రెండోది విషయం ఏంటంటే
కొన్నాళ్ళ తర్వాత మేబీ అనొచ్చేమో అదే. కానీ అప్పుడు కూడా అనొచ్చు. అవును, అదే సంస్కారం అక్కడే తెలుస్తుంది కదా, అక్కడే పరిచయమైన అనడానికి, కొత్త వ్యక్తిని అనడానికి అనడానికి అది తెలుసు కదా. ఎంతైనా పెద్ద ఆయన కొడుకు కదా, పెద్ద ఆయన కొడుకే. మేబీ ఇంకొకటి ఏంటంటే నార్మల్ గా ఆయన దగ్గర అభిమానులు మేబీ నువ్వని మాట్లాడొచ్చేమో. ఇదేంటంటే ఒక కళాకారుడిగా పరిచయం అవడం వల్ల కళను గౌరవించి మేబీ ఆ గౌరవం ఇచ్చుంటారు. చెప్పే కదా మన ఏ కులం అని చెప్పిన కళాకారు కులం అట్లా. ఇప్పుడు ఆయనకి ఐ మీన్ ఈ ఉచ్చారణ మీద పౌరాణికాలు వాటి సంబంధించినవి, ఆ ఉచ్చారణ మంత్రాలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీకేమన్నా మీకుందా ఆ సబ్జెక్ట్ ఏమన్నా మంత్రాలు కానీ చాలా మంత్రాలు గింత్రాలు అన్నీ మీరు ఏమన్నా ఇమిటేట్ చేసినప్పుడు అలాంటివి కూడా నేర్చుకున్నారా? అంటే సెన్స్ మామూలుగా నాకు బాలకృష్ణ గారి గొంతు వచ్చు, నాకు మంత్రాలు వచ్చు మీకు. కాబట్టి బాలకృష్ణ గారి గొంతులో మంత్రాలు చెప్పాలంటే చెప్పొచ్చు. ఒకసారి చెప్తారా? సపోజ్ పరమేశ్వరుడు గురించి చెప్తా, ఏదైనా మంత్రపుష్పం లాంటిది కానీ అట్లా చెప్తా. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం రాజాధిరాజాయ ప్రజహే సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామాగ్య మహ్యం కామేశ్వరౌ వై శ్రవణౌ దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంటే మీరు ఐ మీన్ మొత్తం కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ లోకి తీసుకెళ్లిపోయారు. మంత్రాలు ఎలా ఉంటాయి ఒరిజినల్ గా చెప్తే. బట్ ఈయన కొంచెం విట్నెస్ చేసేవాళ్ళం మనం స్టేజ్ మీద అప్పుడప్పుడు అంటా ఉంటారు కదా, కొన్ని చెప్తా ఉంటారు ఇలాంటివి, కొన్ని చెప్పడాల్సి వచ్చినప్పుడు సేమ్ యాజ్ టీజ్ దింపేశారు. అసలు ఇంత కూడా డిఫరెన్స్ లేదు. అంటే ఇప్పుడు నో అఫెన్స్ మళ్ళీ ఆడియన్స్ కి చెప్తున్నాం, ఐ మీన్ జస్ట్